ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ నూలుగోడు దుంపలతో కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం ఈ నూలుగోడు దుంపల వల్ల తినడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో చాలా మంచి పోషక విలువలతో పాటు మంచిగా అంటే మన శరీరానికి ఎంత లాభం కలిగిస్తుంది అన్నది నేను లాస్ట్లో చెప్పాను. రండి, నూలుగోడు దుంపల కూర తయారీ విధానాన్ని చూద్దాం రండి. నూలుగోడు దుంపలు అండి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ కప్పు శనగపప్పుని గంట పాటు నానబెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా కొత్తిమీర. కడాయిలో నూనె పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిట్టుపట్లాడే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకుంటున్నానండి. ఈ నూలుగోడు దుంపల కూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది అన్ని శీతాకాలంలో ఎక్కువ బాగా దొరుకుతుంది. ఇప్పుడు దొరుకుతుంది కానీ మధ్యలో కానీ దొరికినప్పుడల్లా ఇది వండుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటున్నానండి. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తరిగుంచుకున్న ఈ నూలుగోడు దుంపలు, గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును వేసి కొద్దిగా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులో మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి మనం దీన్ని ఉడికించుకోవాలండి. మీడియం టు లో పెట్టుకొని ఉడికించుకోవాలి, హైలో మాత్రం ఉడికించకూడదు. ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక 20 నిమిషాల పాటు ఇలానే మీడియం టు లో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. దీనికి పెద్దగా ఏమీ ప్రాసెస్ ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ సరుకులు కూడా వేయని అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే మనం చక్కగా కూర చేసుకోవచ్చు. చక్కగా ఉడికిపోయింది చూడండి. ఈ గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది. పప్పు ఉడికిపోయింది, నూలుగోడు దుంపలు కూడా ఉడికిపోయి. ఇప్పుడు మన దీంట్లో రుచికి సరిపడా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకున్నానండి. ఇంత గ్రేవీగా ఉంచుకున్నాను. ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు దగ్గరికి కావాలనుకుంటే కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది మాత్రం రైస్తో రోటీతో దేంతో అయితే సూపర్గా ఉంటుందండి. చూడడానికి అయితే ఎంత బాగుందో, తినడానికి కూడా అంత యమ్మీగా ఉంటుంది. దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం చక్కగా తినొచ్చు. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఇది ఎంత టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అన్నది చూపించాను. ఇది టేస్ట్ పక్కన పెడితే ఇది మన శరీరానికి చాలా చాలా మేలు చేస్తుందండి. దీంట్లో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. దీంట్లో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మన బాడీలో ఉన్న మెటాబాలిజంని బాగా ఉంచుతుందండి, బాగుంటుంది. దీన్ని మనం తీసుకోవడం వల్ల మన బాడీలో మెటాబాలిజం బాగుంటుంది. నెక్స్ట్ ఏమొచ్చి దీంట్లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి, మినరల్స్, విటమిన్స్ చాలా ఉన్నాయండి. ఈ మెయిన్ అంటే బీపీ, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే మనం అందరూ ఇప్పుడు వెయిట్ లాస్ అంటూ ఉంటాం కదా, కానీ ఇది మన వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ ఏమొచ్చి ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇది మన శరీరానికి చాలా చాలా మేలు చేస్తుంది. ఇది మనం కూర కాకుండా సలాడ్గా కూడా చేసుకొని తినొచ్చు. కానీ ఇది ఒక దుంపజాతి క్యాబేజీకి చెందింది కాబట్టి దీన్ని మనం పచ్చిగా తిన్నప్పుడు దీని టేస్ట్ కొంచెం క్యాబేజీ లాగా వస్తుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది మన శరీరానికి చాలా చాలా మంచిది. ఇప్పుడు దొరుకుతున్నాయి, కానీ ఇది ఎక్కువ చలికాలంలో దొరుకుతుంది. అన్ని సీజన్లో అన్నీ దొరికేస్తున్నాయి కదండి. ఇది అప్పుడప్పుడు తరచుగా మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇవి దొరికినప్పుడు ఇది తెచ్చుకొని కూర వండుకొని తినండి. దీంట్లో ఉన్న లాభాలన్నీ పొందండి. ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. దీనికి ప్రత్యేకంగా టేస్ట్ ఏమి ఉండదు. మనం దేంట్లో కలిపి వండుకుంటే ఆ టేస్ట్ వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ మన ఆరోగ్యానికి కూడా చాలా మేలుపరుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ. ఒక లైక్, కామెంట్ కూడా ఇచ్చుకోండి. దీనివల్ల నాకు చాలా మోటివేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ నా వీడియో కూడా ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ.